రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత చెప్పిన ఏ మాట కూడా నిలబెట్టుకోకపోగా రోజున మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ప్రజాస్వామ్యం పరిడవిల్లాల, ఇంకా గొప్పగా ముందుకెళ్ళాలి. కానీ ఈరోజున రాజకీయ లాభాపేక్షతోటి సర్ పేరు మీద ఈ యొక్క ఓటర్ లిస్టుల యొక్క ప్రక్షాళన పేరుతోటి ఉన్న ఓటర్లను వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా తీసివేసే కార్యం జరుగుతూ ఉందని చూసినాం. రాహుల్ గాంధీ గారు బీహార్ నుంచి మొదలుపెట్టడం జరిగింది ఈ ఓట్ చోరీకి సంబంధించి. వెస్ట్ బెంగాల్ చూసినాం, బీహార్లో చూసినాం. అదే పరంపర కొనసాగే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా చేసే ప్రయత్నం చేస్తారు. బీజేపీకి ఏదైతే రాని ఓట్ బ్యాంక్ ఉంటుందో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వర్గాలు తీసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నిన్న మొన్న మనం చూసినాం, మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభకు నామినేషన్ వేస్తే అసలు కేసే రిజిస్టర్ కాకుండా ఎవరో ఇచ్చిన కాంప్లైంట్, ఎప్పుడో ఇచ్చిన కాంప్లైంట్, నాకు సంబంధం లేనటువంటి అంశం, కేసు కూడా రిజిస్టర్ కాకుండా అసలు అవకాశం కూడా ఇవ్వకుండా రాజ్యసభలో అక్కడ 100% కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ రాజ్యసభ గెలిచే సీటు గెలవద్దనే ఉద్దేశంతో ఒక సీటు వాళ్ళ ఖాతాలు పడాలని చెప్పని దుర్మార్గంగా మరి యొక్క ఓటు చోరే కాదు సీటు చోరీ అన్నట్టుగా మరి దాన్ని కూడా ఆ యొక్క రాజ్యసభ సీటు రాకుండా చేయడం జరిగింది. అంటే ఇది దుర్మార్గం, ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే.